ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 13 ఆగస్టు 2026 దృగణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి, రాత్రి 8:41 వరకు. ఉపరి విదియ. వారం గురువారం. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 6:06 వరకు. ఉపరి మఖ, రాత్రి 4:38 వరకు. యోగం వరియాన్, మధ్యాహ్నం 12:16 వరకు. ఉపరి పరిఘ. కరణం కింస్తుగ్న, ఉదయం 9:50 వరకు. భవ, రాత్రి 8:41 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 2:23 నుండి 3:53 వరకు. అభిజిత్ కాలం పగలు 11:47 నుండి 12:38 వరకు. వర్జ్యం సాయంత్రం 5:22 నుండి 6:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 9:02 నుండి 10:37 వరకు. యమగండం ఉదయం 5:51 నుండి 7:26 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:51 నుండి 8:23 వరకు. సంగవకాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 4:01 వరకు. ఆబ్దికం తిథి శ్రావణ శుద్ధ పాఠ్యమి. సాయంకాలం సాయంత్రం 4:01 నుండి 6:34 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:34 నుండి 8:49 వరకు. రాత్రికాలం రాత్రి 8:49 నుండి 11:50 వరకు. నిశీధి కాలం రాత్రి 11:50 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:43. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు రాశి ఫలితాలు. మేషరాశి: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృషభ రాశి: సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. మిథున రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. సింహరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కన్యా రాశి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమును ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. తులారాశి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరం ఉండడం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు. ధనుస్సు రాశి. కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహ సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. మకర రాశి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి. కుంభరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం, విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ యత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.